హలో అండి. నేను చేసిన బుడంకాయల కూర చాలా టేస్టీగా వచ్చింది. నేను ఏ విధంగా తయారు చేశానో మీరు తెలుసుకోవాలంటే తప్పకుండా వీడియోలోకి వెళ్ళి చూడాల్సిందే. పదండి వీడియోలోకి వెళ్ళిపోతాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నేను బుడంకాయ కూర చేస్తున్నానండి. బుడంకాయలు దీన్ని చాలామంది చాలా రకాలుగా చేసేసారు. పచ్చడి చేశారు, ఆవకాయ పెట్టేశారు, తర్వాత దీన్ని మసాలా కూరలా చేసేసారు, అన్నీ చేశారు. కానీ నేను చేసిన విధంగా ఎవరో చేసినట్టు నేనైతే యూట్యూబ్లో చూడలేదు. దాన్ని మనం ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందో టేస్ట్ చేద్దాం. ఓకేనా? కమాన్. వీటిని ముందుగా ఈ పీల్ చేసేసుకుందాం. తొక్క తీసేసుకోవాలి. తొక్క తీసేసుకుని వండుకుంటే తొందరగా ఉడికిపోతుంది అన్నమాట, మనం సెపరేట్గా ఉడికించకుండా. ఇప్పుడు ఈ కూరని మనం కాయపళంగా చేసుకుంటున్నామండి. దాన్ని అలా పీల్ చేసిన తర్వాత మధ్యలోకి ఇటువైపు ఒకటి, దీన్ని ఇలా కట్ చేసాం కదా, దీన్ని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా కట్ చేసేసుకుని ఈ విధంగా రెడీ చేసేసుకోవాలి ముందుగా. తర్వాత దీనికి ఇందులో వేయడానికి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటోలు, ఇంకా ఉప్పు, కారం అది నేను చేసేటప్పుడు చూపిస్తాను. ముందుగా నేను ఈ బాండీ, కూరకు తగినంత బాండీని స్టవ్ మీద పెట్టేసేసి స్టవ్ వెలిగించి నేను దాన్ని ఇచ్చేసాను. వేడెక్కింది. ఇప్పుడు కొద్దిగా పసుపు వేద్దాం. నా స్టైల్లో చేస్తున్నానండి. ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు ఒకసారి కలుపుదాం. తర్వాత కరివేపాకు వేసి ఒకసారి కలుపుదాం. తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసి ఒకసారి కలుపుదాం. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేద్దాం. ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకుని ఓకే, ఇప్పుడు దీన్ని మూత పెట్టుకుని మగ్గనిద్దాం. ఓకే, ఆల్మోస్ట్ ఉల్లిపాయలు మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇవి బుడంకాయలు వేసేద్దాం. మనం కాయపళంగా చేసుకుంటున్నాం. కాయపళంగా వద్దు అనుకుంటే కనుక ముక్కలు చేసుకోవచ్చు. నేను కాయపళంగా చేస్తున్నాను అన్నమాట. ఇవి కూడా మగ్గేంత వరకు మనం వెయిట్ చేద్దాము. ఆల్మోస్ట్ మగ్గే. ఇప్పుడు టమాటా వేద్దాం. ఇప్పుడు దీనికి రుచికి తగినంత ఉప్పు వేసేద్దాం.
టమాటా కూడా మంచిగా మగ్గాలి, బాగా మగ్గేంత వరకు పెట్టుకోవాలి. ఓకేనా? అప్పుడు ఇది మగ్గమేమో నన్ను ఉద్దేశంలో పై తొక్క తీసేసాను. అసలు తొక్క తీసుకోక్కర్లేదు, అనవసరంగా తీసా. మంచిగా మగ్గిపోయింది. మీరు ఎవరైనా చేసుకుంటే తొక్కతో పాటు చేసుకోండి, బాగుంటుంది. నేను చింతపండు గుజ్జు కూడాను ఒక స్పూన్ అంత వేస్తున్నాను. తర్వాత కారం ఒక హాఫ్ స్పూన్ పైనే, 3/4 స్పూన్ అంత వేస్తున్నా కారం. తర్వాత నీళ్ళు, కొద్దిగా నీళ్ళు వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఇది కూడా బాగా మరిగి మంచిగా ఉడికి మొత్తం అంతాను నీరు కొంచెం అయ్యేంత వరకు ఉడికినిద్దాం. ఫైనల్గా ఇందులో జీడిపప్పు పేస్ట్ అండి. జీడిపప్పుని ఇన్ని జీడిపప్పులో గుప్పడి జీడిపప్పులు తీసుకొచ్చి మెత్తగా పేస్ట్ చేశాను. అది మరింత రుచిని తీసుకురావడం కోసం అన్నమాట. ఇక 2-3 నిమిషాలు ఉడికించి దీన్ని ఇంకా సర్వింగ్ బౌల్లో తీసేసుకోవాలి. మీలో ఎవరైనా ఈ కూరని చేశారా? చేస్తే దాని రుచి ఎట్లా ఉంది నాకు కొంచెం కామెంట్ చేసి చెప్పండి. లుక్ సూపర్ ఉంది కదా, లుక్ చాలా బాగుంది, టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. పరవల్ కర్రీ, వంకాయల కూర. ఈ విధంగా ఎప్పుడైనా ఎవరైనా చేశారా? చేస్తే కనుక నాకు కామెంట్ చేసి చెప్పండి. చేయకపోతే చేయలేదని చెప్పండి, చేస్తే చేసామని చెప్పండి. ఇందులో మీగడ ఉంటే ఇంకా బాగుంటుంది, నేను మిస్ అయ్యా మీగడ. సో కర్రీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇంకా సర్వింగ్ బౌల్ తీసేసుకున్నాం.
దీన్ని సర్వింగ్ బౌల్లో తీసేద్దాం. భలే వచ్చింది. సో బుడంకాయల కూర అయిపోయింది. చాలా టేస్టీగా కూడా వచ్చింది. మీరందరూ కూడా నేను చేసిన విధానంగా మీరు చేసుకుని ట్రై చేసి టేస్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. తప్పకుండా ట్రై చేయాలని కోరుకుంటున్నాను. బావా, బుడంకాయల కూర ఎలా ఉంది బావా? సూపర్గా ఉంది బుడంకాయ కూర. పర్వాలని కూడా అంటారు దీన్ని కదా, అదిరిపోయింది. ఇటు సైడ్ తెలంగాణ బుడంకాయ అదిరిపోయింది. కూర మడుకు టేస్ట్ సూపర్గా ఉంది. కొత్తగా ట్రై చేశాను ఇలాగా, అదిరిపోయింది కూర. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు చూడటానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీరు యాక్టివేట్ చేసుకుంటే ఫర్దర్గా నేను చేసే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.